నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ పేదలు ఆదివాసీలు గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలియజేసిన గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు కాపుల పేరుతో స్థానిక తూర్పు కాపులకు అన్యాయం జరిగితే సహించేది లేదని తెలియజేసిన ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షుడు గొర్లె శ్రీనివాస్ నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగం కల్పిస్తామని జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ నిరుద్యోగులకి హామీ పెందుర్తి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి ఆయన తన్యుడు బండారు అప్పలనాయుడు అవినీతి అక్రమాలపై ప్రశ్నించడం వేదాలు వల్లించడం నీతి కబుర్లు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని పెందుర్తి సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు బి జగన్ బండారు తీరుపై నిప్పులు చెరిగారు. జగన్ పెందుర్తిలో మీడియాతో మాట్లాడుతూ బండారు సత్యనారాయణమూర్తి తన 5 ఏళ్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు బండారు అప్పలనాయుడు ఏకమై పెందుర్తి నియోజకవర్గాన్ని దోచుకు తిన్నారన్నారు. మొత్తం ప్రభుత్వ భూములన్నీ కబ్జాలు చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెరువులు గెడ్డలు వాగులు సైతం దోచుకున్నారన్నారు. ముఖ్యంగా అక్రమ క్వారీ తవ్వకాలు మైనింగ్ మాఫియా బండారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే పెరిగిపోయాయన్నారు. ఇలాంటి మాఫియా కింగ్ అవినీతిపై మాట్లాడుతుంటే తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు కూడా పెందుర్తి నియోజకవర్గంలో గత 5 ఏళ్ల కాలంలో విపరీతంగా అవినీతికి పాల్పడ్డారని జగన్ ఇరు పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఈ విషయాలను గ్రహించి బండారు సత్యనారాయణమూర్తిని వైసీపీ నాయకులను రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించాలని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెప్పేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి, పేపర్ ప్యాకెట్లు ఉన్నాయి. కాబట్టి ఇద్దరు ఇటు వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక చెరువుని ఆక్యుపై చేశారు. కానీ అంతకుముందు టీడీపీ వాళ్ళు ఇంచుమించుగా 7-8 చెరువుల్ని కొండల్ని ఆక్యుపై చేశారు. ఆ ఎస్ఆర్పురం క్వారీ నేను ఆయన ఏదైతే వెళ్ళాడో ఆ మొత్తం కొండ తవ్వకాల్లో సగం పైన టీడీపీ వాళ్ళు తవ్వేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి పేదలు ఆదివాసీలు గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా జీవీఎంసీ 72వ వార్డు చిన్నగంటియాడ ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కర్నంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రూపొందించిందన్నారు. దీనిని నవంబర్ 15వ తేదీన ఆదివాసీ గౌరవ్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేశారని తెలిపారు. పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ప్రధాని అనేక పథకాలకు రూపకల్పన చేశారన్నారు. పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు తమకు లభించిన ప్రయోజనాల్ని ఈ సందర్భంగా వివరించారు. కేంద్ర పథకాలను తెలియజేసేలా డిజిటల్ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సిరిసపల్లి నూకరాజు, బోండా ఎల్లాజీ, రోహిణి, రంజిత్ మరియు బీజేపీ నాయకులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా తీసిన ప్రధానమంత్రి మోదీ గారికి ప్రపంచంలో 70% మంది ఆయన గొప్ప నాయకుడు, నీతి నిజాయితీగా నాయకుడని ఓటు వేశారు. ఇది అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చింది. అందరికి ప్రపంచ నాయకులందరూ కూడా తెలిసిన విషయం. ఇంతకుముందు భారతీయులు అయితే చాలా చులకనగా చూసేవారు. అది వీళ్ళకి శుచి శుభ్రత ఉండదు, వీళ్ళు 100 కోట్ల మంది ఉంటారు తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు, చదువుకోరు, మూర్ఖులు అని చాలా సునాశంగా చాలా చీప్ గా చూసేవారు. కానీ ప్రధానమంత్రి మోదీ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టి శుచి శుభ్రత నేర్పారు. అంతా కూడా స్వచ్ఛ భారత్ ద్వారా చాలా నీట్ గా అన్ని గ్రామాలు ఉంటున్నాయి. మన విశాఖపట్నం జిల్లాని కూడా మరి చాలా ఈ యొక్క ఏదైతే విశాఖపట్నం జిల్లా ఉందో దాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఏదైతే త్వరగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం జిల్లాను కూడా ప్రతి భారతదేశంలో 4 నగరాలను కేటాయించారు. అందులో మన విశాఖపట్నం ఒకటి. అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లాకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ చాలా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ
తెలుగు సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఉత్తరాంధ్రలో పల్లంట్ల వెంకటరామారావు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర గాజువాక చేరుకుంది. గత నెల 28న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలైన పాదయాత్ర అనకాపల్లి జిల్లా పైక్రోపేటలో ముగియనుంది. గాజువాక శ్రీనగర్ కూడలిలో తెలుగు సామాజిక వర్గం నేత గంటా మోహన్ రావు ఆధ్వర్యంలో పాదయాత్రకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్న తెలుగులకు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే ప్రాతినిధ్యం కల్పిస్తుందో వారికే సహకరిస్తామని చెప్పారు. ఓసీ కేటగిరీలో ఉండటం వలన చదువులోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు పొందలేకపోతున్నామని చెప్పారు. బీసీలుగామే తమను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో గంటా శేఖర్, ముఖేష్, తోపిల్లి రవికుమార్, ఈటీ సంపత్, జగదీశ్వరి, గోవిందమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పల్లంట్ల వెంకటరామారావు టీవీఆర్. మేము గత నెల 28 నుంచి ఈ పాదయాత్ర ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టాం. ఈ పాదయాత్ర ఈరోజు 21వ రోజు. సుమారు 550 కిలోమీటర్లు మా తలా కులస్తులను కలుపుకుంటూ కుటుంబాలు కలుసుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అలాగే మేము 1962 వరకు కూడా బీసీ రిజర్వేషన్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత మమ్మల్ని బీసీ నుంచి ఓసీలో మార్చడం ద్వారా మా యొక్క పతనం మొదలైందని చెప్పి మేము భావిస్తున్నాం. ఉత్తరాంధ్రలో సుమారు 10 లక్షల మంది తెలా కులస్తులు ఓటర్ పరంగా ఉన్నాయి. కానీ అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ అని చూస్తారని తప్ప కానీ మా యొక్క హక్కులు పరిరక్షించే విధంగా ఏ రాజకీయ పార్టీ కూడా చర్యలు తీసుకోవట్లేదు. అందువలన మా పిల్లలు 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగులు ఎంత టాలెంట్ చూపించినా సరే ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడి మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి ఆత్మహత్యల ఫలితంగా తల్లులు కడుపు కోత నుంచి వచ్చిందే ఈ యొక్క పాదయాత్ర తెలగ జాతి ఆత్మగౌరవ యాత్రగా దీన్ని భావిస్తున్నాం. అందువలన ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మా యొక్క బీసీ రిజర్వేషన్ని మీ యొక్క రాబోయే ఎలక్షన్లో మేనిఫెస్టోలో పొందుపరిచి మా యొక్క హక్కులను పరిరక్షించే విధంగా మీ చర్యలు ఉండాలని చెప్పి భావిస్తున్నాం. ఈ నెల 25న ఆదివారం విజయనగరం జిల్లా పోస్ట్పేట మండల హైవే పక్కన ఒక భారీ బహిరంగ సభను మేము ప్రణాళిక సిద్ధం చేశాం. ఆ సభకు సుమారు 3 లక్షల మంది జనాభా వచ్చేటట్టు మా కుటుంబ సభ్యులు వచ్చేటట్టు మేము ప్రణాళిక సిద్ధం చేశాం. ఆ సభ ద్వారా మేము హెచ్చరిక పంపదలుచుకున్నాం రాజకీయ పార్టీలకి. మాది ఉత్తరాంధ్రలో గెలిచే సంఖ్య లేకపోయినా ఓడించే సంఖ్య ఉందని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలకు హెచ్చరిక పంపిస్తూ మా యొక్క ఏ రాజకీయ పార్టీ అయితే మా మనోభావాలను గౌరవిస్తుందో ఆ రాజకీయ పార్టీ మేము గౌరవిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క యాత్రని కొనసాగించే పాకిరేపేట వరకు కొనసాగిస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగం కల్పిస్తామని జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శంకారవం కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. లోకేష్కు టీడీపీ శ్రేణులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులతో మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెందుర్తి నియోజకవర్గంలో అన్ని ప్రధాన సమస్యలు పరిష్కరిస్తానన్నారు. దీనిలో భాగంగా పంచగ్రామాల భూ సమస్య, పరవాడలో తాడి గ్రామం తరలింపు, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి, జనసేన పార్టీ నాయకులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. మా అక్క జిల్లకు, అన్నదమ్ములకు, యువకులకు, పెద్దలకు, రైతులకు సభ ప్రారంభం ముందు మన మిత్రపక్షం ఎవరైతే ఈ రాష్ట్రంలో హీరోగా మరి ఎన్నో సినిమాల్లో గారు జనసేన ఆవిర్భవించి ఈ దుర్మార్గులు రాకుండా చేయాలా, ఈ జైలు పక్షిని పంపాలని చెప్పి కంటన కట్టినటువంటి జనసేన జిల్లా అధ్యక్షుడు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కులం, వారసత్వం, డబ్బు లేకుండా ప్రజలంతా ఎన్నికల్లో పాల్గొనాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆల్ తెలుగు ప్రజా పార్టీ విశాఖ పార్లమెంట్ పరిశీలకురాలు సంధ్య అన్నారు. శనివారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగా లేదని ఒక్క హక్కు విలువ కోసం వివరిస్తామన్నారు. ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ల ప్రకారం టికెట్లు ఇస్తామని, విద్య, వైద్యం అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 174 స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుందన్నారు. ప్రజల నుంచి ఒక అవగాహన కలిగిన సభ్యులందరూ కలిసి మేధావి వర్గం ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో
అంటే కుల వారసత్వ పార్టీల నాయకుల యొక్క ఉద్దేశాలతో వస్తున్న ప్రభుత్వాలు కేవలం వారి ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి, కానీ ప్రభుత్వాలు ఏవి కూడా కామన్ మ్యాన్కి ఉపయోగపడట్లేదు. దానికి నిదర్శనం కావాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎదుగుతారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వారసత్వ తీసుకుంటున్న వారసులు ఎదుగుతారు, వారు స్థాపించిన సంస్థలు ఎదుగుతాయి, కానీ ప్రజలకు చెందిన సంస్థలు ఎదగరు, ప్రజలు అభివృద్ధి చెందరు, ప్రజలకున్న కష్టాలు పోవు, ప్రజలకు అంటూ ఉన్న వనరులు ప్రజలకు మిగలట్లేదు. ఇదే కనుక నిజంగా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అయితే మన డెమోక్రటిక్ ఇండియాలో ఇది మంచి గవర్నమెంట్ కాదు, అంటే గవర్నమెంట్ యొక్క తీరు కాదు. అందుకని ఏటీపీపీ అనే కొత్త పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ, ఇప్పటికిప్పుడు ఏదో పరిస్థితులను చూసి వచ్చిన పార్టీ కాదు. 2018 జూన్లో ఓట్ ఫర్ డిమాండ్ అనే మూవ్మెంట్తో ప్రజలకి ఓట్ హక్కు గురించి, ఓటు విలువ గురించి, ఓటు వేసే ముందు ప్రజలు ఏం ఆలోచించాలి అనే అంశాల గురించి వాళ్ళకి రకరకాల అవగాహన కార్యక్రమాలు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ 2018 నుంచి ఇంతవరకు మేము వాళ్ళకి చేస్తూ 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా మాక్ అసెంబ్లీ అనేది ఒకటి కండక్ట్ చేసి ప్రజలకంటూ అవసరమైన బిల్స్ వస్తే ప్రభుత్వం ఎలా రన్ అవుతుందో మచ్చుక చేసి చూపిస్తే రెండు ప్రభుత్వాల్లోనూ మేము తీసుకున్న అంశాలని వాళ్ళు కొన్ని రకాలుగా వాటిని మార్చి వాళ్ళ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేశారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారికి యూని ఎక్స్పర్ట్ సంస్థ మంచి అవకాశాలు కల్పిస్తుందని వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ అనితా కొమ్మరాజు తెలిపారు. శనివారం నగరంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 19న ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 10కి పైగా ఆస్ట్రేలియా యూనివర్సిటీలు పాల్గొంటున్నాయని, విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ఈ అడ్మిషన్స్ డేకి హాజరు కావడం ద్వారా అప్లికేషన్ ప్రాసెస్, వీసా సర్వీస్ 25% వరకు స్కాలర్షిప్ పొందవచ్చని తెలిపారు. విద్యార్థుల అర్హత ప్రకారం ఆన్ స్పాట్ ప్రొఫైల్ అసెస్మెంట్ పొందుతారు అన్నారు. ఈ ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డేకి హాజరయ్యే విద్యార్థులు నేరుగా విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మాట్లాడవచ్చు అన్నారు. పూర్తి వివరాలకు 7785968968ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రావాడ నాయుడు, అసిస్టెంట్ మేనేజర్ షారన్, సైదా మరియు రేఖ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను అనిత, యూని ఎక్స్పర్ట్స్ వైజాగ్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్. ఇప్పటికీ విదేశీ విద్య పైన చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అపోహలు ఉన్నాయి. అంటే ఎంతవరకు కన్సల్టెన్సీస్ని నమ్మొచ్చా, ప్రాసెస్ చేసుకోవచ్చునా, ఒకవేళ మేము కన్సల్టెన్సీ త్రూ వెళ్తే మాకు ఏమి యాడెడ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాల కోసం మేము ఆస్ట్రేలియా అడ్మిషన్ డే కండక్ట్ చేస్తున్నాము. ఈ సోమవారం రోజు మాకు 10కి పైగా ఆస్ట్రేలియా టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీసు ఈ ఫెయిర్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉండి స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ గురించి కానీ, లేదు అంటే స్కిల్డ్ జాబ్ గురించి కానీ, అకామిడేషన్ డీటెయిల్స్ కానీ, లేదు మనకి అంటే ఎన్ని రోజుల్లో ఆఫర్ వస్తుంది, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఎలాగ మనం సబ్మిట్ చేయాలి, మనకి కావాల్సిన ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మీరు వచ్చి విజిట్ చేయొచ్చును. మాకు ఇక్కడ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసి ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి, ప్రొఫైల్ అసెస్మెంట్ నుంచి, అప్లికేషన్ ప్రాసెస్ నుంచి టిల్ యూ గెట్ యువర్ వీసా అండ్ టిల్ యువర్ ప్రీ డిపార్చర్ విల్ టేక్ కేర్. మొత్తం దాని గురించిన అన్ని వివరాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు మా పాత స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, పాత అల్యూమినియస్ ఉంటే వాళ్ళతో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మాట్లాడుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనకిది సోమవారం రోజు పొద్దున్న 11 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించబడుతుంది. యూని ఎక్స్పర్ట్స్ వైజాగ్ ఆఫీస్లోనే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మా ఆఫీస్ వచ్చి ద్వారకానగర్ మెయిన్ రోడ్, అబౌవ్ రామరాజ్ కాటన్స్, ఈశ్వర్ ప్లాజా. ఒకవేళ ఎవరైనా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు అనుకుంటే మనకి ఆన్లైన్ వర్చువల్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. మీరు మీ వర్చువల్ కౌన్సిలింగ్ కోసం రిజిస్టర్ చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం కోసం 7785968968 నంబర్కు సంప్రదించండి. కాపుల పేరుతో స్థానిక తూర్పు కాపులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షుడు గొర్రె శ్రీనివాస్ నాయుడు అన్నారు.
విశాఖలోని శనివారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో బీసీ తూర్పు కాపులు అధికంగా ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం ఉత్తరాంధ్ర పరిధిలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు తూర్పు కాపులకు అధిక సంఖ్యలో కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీలకి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకి మేము ఉత్తరాంధ్రలో ఉన్న నియోజకవర్గాల్లో అంటే వాటర్ కన్ చేసాను బయట తెచ్చాము ప్రెస్ మీట్ అవుతుంది అవుతుంది ఓకే ఆ బ్యానర్ చూడండి. ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో తూర్పు కాపు సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. దీనికి ముఖ్య అతిథిగా మా గౌరవ అధ్యక్షులు లంక మోహన్ రావు గారు, కార్యదర్శి లొగుసి గణేష్ గారు, సహాయ కార్యదర్శి రెడ్డి వెంకటరమణ గారు వచ్చి ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ స్థానికుల తూర్పు కాపులు విస్మరించి రాజకీయాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఎవరైతే ఉత్తరాంధ్ర జిల్లాలో సుమారుగా ఉమ్మడి విశాఖ జిల్లాతో కలుపుకొని 30 లక్షల వరకు మా జనాభా ఉంది. మా జనాభా దామాషా ప్రకారం విశాఖపట్నం పార్లమెంట్లో కానీ, విజయనగరం పార్లమెంట్లో కానీ, వైజాగ్ పార్లమెంట్లో కానీ, అలాగే అనకాపల్లి పార్లమెంట్లో కానీ మా జనాభా దామాషా ప్రకారం మాకు అసెంబ్లీ టికెట్లు ప్లస్ పార్లమెంట్ టికెట్లు ఇచ్చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా తూర్పు కాపుల కోటాలో తూర్పు కాపులు అన్యాయం చేస్తున్నారు. కాపులు అని చెప్పి ఇక్కడ స్థానిక తూర్పు కాపులు విస్మరించి టికెట్లు వచ్చిన వలస వచ్చిన నాయకులకు మాత్రం టికెట్లు ఇస్తారు అన్ని పార్టీలు కూడా. మరి ఇది రాబోయే రోజులు ఇదే కానీ జరిగితే మేము మాత్రం మా ఓటు బ్యాంక్ అని దీంతో తగిన గుణపాఠం చెప్తామని అన్ని పార్టీలకు తెలియజేస్తున్నాం. అలాగే స్థానికులు గుర్తించండి. వలస నాయకు మాకు మీ ఓట్లు మావి సీట్లు ఆలే అయిపోతున్నాయి. ఓట్లు మేము ఓట్లుగా ఉండిపోతున్నాం. స్థానికులకి ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదు కదా. జనాభా దమాషా ప్రకారం అయితే ఎక్కువగా మేము ఉన్నాం. మా స్థానికులు మీకు నచ్చిన మీ పార్టీలో ఉన్న నాయకులకు ఇవ్వండి. లేని ఏళ్ళు మాత్రం డెఫినెట్గా మాత్రం రాబోయే రోజుల్లో మరి అన్ని పార్టీలకి మేము హెచ్చరిస్తున్నాం. ఏ పార్టీ అయినా సరే 3 పార్టీలు లేదా మేజర్ 4 పార్టీలు అందరూ కూడా మా జనాభా దామాషా ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా సీట్లు మాకు కేటాయించాలి. ప్రశాంతమైన విశాఖ నగరం గంజాయి వనంగా, మర్డర్లు, కిడ్నాపులకు నిలయంగా వైసీపీ పాలనలో మారిపోయిందని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తన పాలనలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తూర్పు నియోజకవర్గంలో డబ్బులకు ఓట్లు వేయరని, మాపై అందరికీ నమ్మకం ఉందని మరోసారి ఎంవివిని హెచ్చరించారు. ఎన్ని చెప్పినా నువ్వు మొన్న ఎంపీగా గెలిచావు, అయినా తూర్పు నియోజకవర్గంలో నీకు మైనస్ గుర్తుపెట్టుకో. నేనేదో ఆయన ఇంటర్వ్యూ పేకలేను అన్నాడు. ప్రజలు సముద్రంలో పడేస్తారు నాయన. తూర్పు నియోజకవర్గం ప్రజలు నిన్ను రెడీగా ఉన్నారు. నువ్వు డబ్బు సంచులు అట్టుకుని వస్తే తూర్పు నియోజకవర్గ ప్రజలు అమ్ముడు వారు. మా నాయకులు కార్యకర్తలు మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటాం. అన్ని విషయాల్లో సేవా కార్యక్రమాల్లో ముందుంటాం. అందుకే చంద్రబాబు నాయుడు గారి మీద, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో 2014 నుంచి నిన్న ఈ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినప్పటికీ 4 సీట్లు తెలుగుదేశం గెలిచాం. హుద్దూదు సేవలు, చంద్రబాబు నాయుడు గారి సేవలు ఇప్పుడు విశాఖ ప్రజలు మర్చిపోలేదు. మేము చేసే కృషే. మా నాయకులు కార్యకర్తలు మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే, పదవి ఉన్నా లేకపోయినా సరే మేము సేవాభావంతో ఉంటాం. ప్రజలతో మమేకమై ఉంటాం. నువ్వు 4.5 సంవత్సరాల తర్వాత కనపడతావా ఎంపీ అయినాక? నిన్న మొన్న ఎవరో చెబుతున్నారు వార్డులోకి వెళ్తున్నారట. వార్డులోకి వెళ్తే ఎవరన్నా సమస్య అడిగితే మీ ఎమ్మెల్యే ఉండి అడగంటున్నా అంట. మరి నువ్వెందుకు ఎంపీగా ఉంది? అధికారంలో ఉన్నావు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మమ్మల్ని అడిగితే తప్పకుండా మా దృష్టికి వస్తే మేము ప్రతిపక్షంలో ఉన్న సమస్య ఎలాగోలా పరిష్కారం చేస్తాం. మా నాయకులు మేమందరూ కమిషనర్ దగ్గరికైనా కలెక్టర్ దగ్గరికైనా వెళ్ళి నువ్వు రా, కేసులు ఓపెన్ చేయించు, ఓపెన్ ఛాలెంజ్. ఇన్ని భూ కుంభకోణాలు, ఇన్ని ప్రభుత్వ భూములు విశాఖపట్నంలో తాకట్టు పెడుతుంటే నువ్వు ఎంపీగా కళ్ళు మూసి కూర్చున్నావు. నీకు ఓపుకుంటే ఒక్క రోజన్నా
జగన్మోహన్ రెడ్డిని సార్ విశాఖపట్నంలో భూములు కబ్జా అయిపోతాయి, నువ్వే ఒక భూ కబ్జా కౌడి, నువ్వేం అడుగుతావు? ఒక సామాన్యుడైన నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన సర్నాల తిరుపతిరావు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని స్థానిక సిఎంఆర్ కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశానికి పాల్గొన్న మైలవరం సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ, ఒక సామాన్యుడైనా నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గంలో ఒకటైన ఈ మైలవరానికి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక కావడం నా పూర్వజన్మ సుకృతమని, జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా ఉంటానని, నేను నాయకుడిగా ఉండకుండా సేవకుడిగా మీకు సేవ చేసుకుంటాను అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసినేని నాని, జొన్నలగడ్డ గంగాధర్, అప్పిడి సత్యనారాయణ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆ రోజున ఎన్టీపీ పక్కన ఉండి ఇదేంటి రావడం మొన్న టికెట్ అంటున్నారు, నాకేదో భయం వేస్తుందన్నా అంటే కాదు కొంతసేపు అక్కడ పదాన్ని ఇంకో రూమ్లో తీసుకెళ్ళారు. మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కాదు బాబు నీకు ఎందుకు నువ్వు అట్లా ఉండు, మేము చూసుకుంటాం, మేము మాట్లాడతాం అంటే, కాదు సార్ నా కాన్స్టిట్యున్సీ అంటే ఒక నియోజకవర్గం అంటే మామూలుది కాదు సార్, ఈ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఇది 3వ స్థానం అంట. అతిపెద్ద నియోజకవర్గాల్లో ఇది 3వ స్థానం అంట. అంత ఒక కాన్స్టిట్యున్సీ 1,50,000, 1,70,000, 1,50,000 ఉంటే ఇది దగ్గరగా 3 లక్షల ఓట్లు ఉన్నాయి ఈ కాన్స్టిట్యున్సీ. అందుట్లో ఇది ఎంతో చైతన్యమైన, ఎంతో పెద్ద ఉద్దండులు ఏలిన నియోజకవర్గం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.